వికారాబాద్ జిల్లా కొంచెట్పల్లి మండలంలోని మార్పల్లి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి రఫీఉద్దీన్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనతో పాటు ఉప సర్పంచ్ అభ్యర్థి మరియు 7 వార్డు సభ్యులు కూడా విజయం సాధించడంతో గ్రామంలో పూర్తి ప్యానెల్ గెలుపు నమోదైంది. ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ గా ఎన్నికైన రఫీఉద్దీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రతి వర్గానికి న్యాయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధి, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, సంక్షేమ పథకాలు గ్రామస్తులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. అనుభవము ఉన్న వ్యక్తి మనకు ఉప సర్పంచ్ లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినదో దానికి నేను అందరికీ పేరు పేరున మా గ్రామస్తులకు, మా కార్యకర్తలకు, మా ఓటర్స్కు, ఆల్ పార్టీలకు, మరి కులాలకు అతీతంగా అన్ని క్యాస్ట్ వైజ్గా మనకు అందరు వేసి గెలిపించి నాకు అత్యధిక మెజార్టీతోని 102 ఓట్లతోని విజయం సాధించిన. అది నా విజయం కాదు, నా విజయం కాదు, మా కార్యకర్తలది, మా గ్రామస్తులది విజయం. అది నేను ఎప్పుడిగినా నేను గెలిచినని భావించిన. ఎప్పుడైతే కార్యకర్తలు ఉంటారో, ఓటర్స్ కానీ కార్యకర్తలు, లీడర్లు, న్యాయంబడి ఉన్నోళ్ళు అందరికీ మరి నేను చేతులెత్తి దండం పెడతా. అందరూ నాకు బాగా 15 రోజుల నుంచి 1 తారీఖు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. 1 తారీఖు నుంచి 15 తారీఖు దాకా అందరు నా ఇంట ఉండి వాళ్ళ భుజాల మీద నా బరువు వాళ్ళు ఎత్తుకొని ఏం కష్టం అంటే నా మీద కష్టం వేయకుండా వాళ్ళే కష్టపడి నాకు గెలిపించారు. కాబట్టి వాళ్ళకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. కాబట్టి ఈ విజయాలు ఇక ముందుగిన రాబోయే రోజులగిన ఏ ఎన్నిక వచ్చినా మేము ఇట్లనే కలిసిమెలిసి విజయాలు సాధించాలని నేను మనసుతోని కోరుకుంటున్నా. కాబట్టి ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి మా డిస్టిక్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా డిస్టిక్ సీఎం ఉన్నారు. కాబట్టి మళ్ళీ అదేవిధంగా మా వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఉన్నారు. కాబట్టి మా ఊరు చాలా అభివృద్ధి చేస్తానని నేను ఇంతకు ముందుగిన ఎన్నిక కాకముందు హామీ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ప్రతి చేన్లకు పోయే రోడ్డు, ఫార్మేషన్ రోడ్స్ కానీ, ఇంకా గల్లీ సీసీ రోడ్స్ కానీ, శానిటరీస్ కానీ, అండర్ గ్రౌండ్ మోరీస్ కానీ, ఏ డెవలప్ ఉన్నా కానీ నేను మా అన్నతోని, స్పీకర్ గారితోని కొట్లాడిగిన మా ఊరు అభివృద్ధి చేస్తానని నేను ఈరోజుగిన సభాముఖంగా కానీ టీవీ ద్వారా మా విలేకరుల ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నా బంధుతాలు మా ప్రసాద్ అన్నతోనిగా, నా స్పీకర్ గారితోని మంచిగా ఉన్నది మా మండల్లో. ఎందుకంటే ఎప్పుడున్నా కానీ నాకు మా స్పీకర్ గుడ్ మార్నింగ్. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మా గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. నా వెంటుండే అందరు కార్యకర్తలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ మా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరియు సీఎం అందరు కూడా మా ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ గారికి ఎంతో మిత్రుడు, అంటే తమ్ముడు లెక్కనే. కాబట్టి నిధులు 100% తెస్తాడు. కొట్లాడైనా తెచ్చే వ్యక్తిత్వం, మా కుల మతం భేదం లేనటువంటి మంచి మానవత్వం ఉన్నటువంటి మంచి మనిషి మా సర్పంచ్ సాబ్ గారు. అందుకే మేము అందరం కూడా సపోర్ట్ చేసి, మరియు యువతకు, ముఖ్యంగా యువతకు మంచి అవకాశం ఇచ్చిండు. సర్పంచ్ గిట మామ, ఉప సర్పంచ్ గిట అందరికీ ఏకగ్రీవం చేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. తప్పకుండా మేమందరం కూడా సర్పంచ్ గారికి మంచి అవకాశం ఎంటుండి నడిపిస్తామని, సర్పంచ్ గారు సాబ్ గారి గిట ఊళ్ళో అన్ని సమస్యలు తన జేబులో ఇప్పుడు లిస్ట్ ఉన్నదని, ఓటర్ లిస్టు అసలు లేదు, తన జేబులో ఊరు సమస్యల లిస్టు 100% ఉన్నది. ఇంకోటి ముఖ్యంగా ఏంటిదంటే ప్రజలందరూ సర్పంచ్ సాబ్ దగ్గరికి రావాలని అందరికీ ఉంటుంది, లీడర్ అయినంత మాత్రాన. కానీ సర్పంచ్ సాబ్ మాత్రం ప్రజల వద్దకే వెళ్ళి తన పనే అది ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు.
ఏడైనా సరే పొద్దుగాల లేచి తన ఇంటికాడికి వెళ్ళి ఆడ బండి ఆపుకుంటా ఏమైంది, ఏం జరుగుతున్నది అని ఇంతవరకు గిట మా ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా గొడవలు పంచాయతీలు ఉంటే గిట సర్పంచ్ సాబు పంచాయతీ ఆఫీస్ కాడికి రండి, ఇంటికాడికి రండి అనే వ్యక్తిత్వం కాదు. ప్రజల వద్దకే ఆ సమస్య ఎక్కడ ఉన్నదో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడనే ఎవరికి తెలియకుండా అయినా సరే ఆ సమస్య పరిష్కరించి బయట వేయకుండా ఎన్నో పైనకు పోకుండా పోలీస్ స్టేషన్ కానీ అటు ఇటు పోకుండా మంచి సమస్యలు ప్రజల మంచిగా అందరికీ అందుబాటులో ఉండి సమస్యలన్నీ తీరుస్తాడు. ఇప్పటికీ ప్రజలందరికీ కొన్ని హామీలు ఇచ్చిండు. 100% ఇప్పుడు 5 సంవత్సరాలు మనకు అవకాశం ఉన్నది, కానీ 2-3 సంవత్సరాలనే అవన్నీ తీర్చేస్తాడని ప్రజలు నమ్ముకొని 100% నిలబడి నిన్న గెలిపించారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. अस्सलाम वालेकुम सबको। हमारे गाँव वाले की तरफ से हम सब जीते, सब अपने छे, दाले सब अपने छे, निदाले सब अपने छे, सब आगे चल को अच्छा मिल के काम लेके अपने सीएम साहब अपने छे, गडम्ब साहब अपने छे, सरपंच साहब अपने छे, सब अपने एक है वो तो कोसा भी काम यहाँ तक आता, दूसरा नहीं सर का अच्छा लेके चल के नाम अच्छा कमाएंगे बोल के मेरा इरादा है, हमारी कोशिश भी है। हमारे पार्टी वाले सब साथ दिए, ऐसी मेहनत करे, बहुत हार्ड वर्क करे, रात दिन एक टाइम खा के नहीं खा के। अब मैं आज दूसरे बात हम बोले तो हमारे को दिल को कांटे, हम कैसा होता कि हमारा बोल के हम रात में नींद भी नहीं। अल्लाह माशाअल्लाह अल्लाह की तरफ जीत गए, अच्छे कामयाब करेंगे, मुंह पे सर से अच्छा जवाब दे देंगे। मेन क्या है, रोडा के हर कोई खेत को जाने बहुत मुश्किल है, या हिंदू हो मुसलमान हो कोई भी हो, बहुत मुश्किल है। उसके काम के लिए पहले हम सपोर्ट करते। गांव का तो तकरीबन हो गया, और थोड़ा लाइट आंगीटन थोड़ा है, वो छोटे छोटे है, वो कुछ नहीं होता। मेन रोड वर्क है वो हो जाना चाहिए बस तक।